మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. కాకినాడలో కొంతమంది పబ్లిక్ ఉన్నారు మనతో. అసలు ఏం జరగబోతుంది, కాకినాడ రాజకీయాలు ఇటు నుంచి మలుపు తిరగబోతున్నాయి. మేడం, మీరు చెప్పండి, చూశారు కదా ఈ 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, అంతకుముందు చంద్రబాబు గారి పరిపాలన. కాబట్టి బాబు పవన్ ఇద్దరు కలుస్తున్నారు, అలాగే బీజేపీ కూడా కలుస్తుంది, కానీ వైసీపీ సింగిల్గా వెళ్తుంది. ఎలా ఉంటుంది కాకినాడలో? చాలా బాగుంటుందనే చెప్తామండి. ఎందుకంటే మా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు చాలా బాగా చేశారు. అభివృద్ధి పరంగానే కాదు, పథకాల పరంగానే కాదు, పథకాల పరంగా వాలంటీర్స్ ఇస్తే అభివృద్ధి పరంగా ఎమ్మెల్యే గారు అనేది చేశారండి. ప్రతిదీ కూడా ఇప్పుడు చిన్న పాప దగ్గర నుంచి పెద్ద అవతాతల వరకు కూడా ఎంతో బాగా వెళ్తే వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళకి ఏం లబ్ధి కావాలని చెప్పి ఫస్ట్ ఉంటారు తప్ప అమ్మ లేదు తర్వాత వేస్తాను తర్వాత రండి అనే మాట అయితే ఉండదండి. అందువల్ల ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి నాయకత్వం బాగుంది కాబట్టి మేము ఆయనకే సపోర్ట్ చేస్తామండి. ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉంటారు ప్రజలందరికీ కాకినాడ సిటీ వరకు కంపల్సరీ అండి. ఎప్పుడు ప్రజల్లో ఉంటూ ప్రజల కోసం ఎల్లప్పుడూ ఆయన ఆలోచన అంతా ప్రతిదీ ఇక్కడ మీతో మాట్లాడినా సరే ఆయన ఆలోచన అంటే పలానా చోట రోడ్డానో లేకపోతే ఏదో వాళ్ళ దగ్గరకు వచ్చిన అదే ఆలోచనలో ఉంటారనమాట ప్రతిదీ కూడా. ఏ పథకాలు బాగా ప్రజల్లోకి వెళ్ళినాయి అంటే ఏం చెప్తారు? ఏమేమి గుర్తుపెట్టుకున్నారు ఈ 5 ఏళ్ళలో జనం? ఈ 5 ఏళ్ళు అండి అమ్మఒడి బాగా గుర్తుపెట్టుకున్నారండి. అలాగే చేయూత పథకం, ఎందుకంటే వాళ్ళు 45 సంవత్సరాలు దాటిన తర్వాత తల్లిదండ్రులని పిల్లలు చూడలేని వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఇప్పుడు మనం చూసుకుంటే సోషల్ సర్వీస్ ఈ మధ్యన యాక్టివిటీస్ చాలా ఎక్కువైనాయి. అవి పెరిగినాయి అంటే ఎందుకండి, ఇలా వృద్ధురాళ్ళు అందరూ అనాథాశ్రమాలని పిల్లలని అని ఉన్నాయి కాబట్టి అలాంటి ఆ పథకం చాలా బాగుంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అటుపక్క ఎంత సపోర్ట్ ఉన్నా ఇక్కడ సింహం సింగిల్ అండి. ఈయన ఢీ కొట్టేదే లేదు, ఈయన పడగొట్టేదే లేడు. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు, ఇక్కడ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి తిరిగే లేదు. వీళ్ళు చేసిన అభివృద్ధి ఏ పార్టీ కూడా ఏ నాయకుడు కూడా చేయలేదు. దమ్ముంటే ముందు పథకాలు చూసి ఓటేయమన్న నాయకుడు ఒక జగన్మోహన్ రెడ్డి గారే. మీ ఇంట్లో మంచి జరిగితేనే నాకు ఓటేయండి అని చెప్పే ధైర్యం ఏ నాయకుడికి లేదు. ఒక మన జగన్ గారే చెప్తున్నారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు కానీ పవన్ కానీ వచ్చి ముందుకు చెప్పమనండి, ఆయన చెప్పిన డైలాగ్ ఎవరు చెప్పలేరు. ఎందుకంటే ఈయన అభివృద్ధి చేశాడు కాబట్టి ఆయన కరెక్ట్గా ఖచ్చితంగా నిలబడి చెప్తున్నారు. కానీ జగన్ గారు వచ్చిన తర్వాత మందు రేట్లు బాగా పెరిగిపోయినాయి, అమ్మఒడి పేరుతో డబ్బులు ఇచ్చి నకిలీ మందులు అమ్మి డబ్బులు లాగేసుకుంటున్నారు అని. అలాంటిది ఏమీ లేదండి, నకిలీ మందు లేదు, ఏ మందు లేదు. వాళ్ళంతే చంద్రబాబు నాయుడు అపోహ అండి. అపోహ ఏంటంటే బురద చల్లడానికి ఎన్నో వస్తాయి, అలాంటి దాంట్లో ఇది ఒకటండి. నన్ను అడిగితే జగన్మోహన్ రెడ్డి అర్జునులు చెప్పారు కదా, ఈ విషయం మందు అంతా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో పర్మిషన్ తీసుకున్నారని చెప్పి ఆయన పర్మిషన్ తీసుకున్నారు కాబట్టి అమలు చేసేది తప్ప జగన్మోహన్ రెడ్డి అంటే మందు ఏం కాదండి. అది ఆ బ్రాండ్లని ఏదని ఈ మందు ఒకటే కదా, మందు వేస్ట్ అండి. ఆ మందు విషయంలో ఒక జగన్మోహన్ రెడ్డిని తప్పడం కరెక్ట్ అండి. డెవలప్మెంట్ ఏం జరిగింది? అక్కడ రోడ్లు కూడా సరిగ్గా లేవు, కాకినాడలో చాలా చోట్ల రోడ్లు కూడా సరిగ్గా లేవు అనేది ఉంది. లేదు సార్, కాకినాడ కాదండి, ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చూసుకోండి అన్నీ ఎలా ఉన్నాయో రోడ్లు. ప్రతి వీధికి వెళ్ళండి, ప్రతి గల్లీకి వెళ్ళండి. కాకినాడ సిటీలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు అన్న వ్యక్తిని ఢీకోవడం అన్నది ఎవరికీ లేదండి. ఆయన మా ధైర్యం, ఆయన వెంటే మా అంత బలమైన నాయకుడు మళ్ళీ ఎమ్మెల్యేగానే ఉంటారా చంద్రశేఖర్ రెడ్డి గారు? మీరు ఏం కోరుకుంటున్నారు ఆయన గురించి? సార్, జగన్మోహన్ రెడ్డి గారి అన్నది జగన్మోహన్ రెడ్డి గారు అంటే చంద్రశేఖర్ రెడ్డి గారు అండి. చంద్రశేఖర్ రెడ్డి గారికి ఒక ఎమ్మెల్యే పదవి అక్కర్లేదండి, జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే సరిపోద్దండి. మీరు మంత్రిగా చూడాలనుకుంటున్నారు? ఆశ ఉంటుంది కదా సార్, మా చంద్రశేఖర్ రెడ్డి గారిని ఒక మినిస్టర్గా చూడాలని ఆశ ఉంటుంది. రేపు జగన్ గారి ప్రభుత్వంలో 2024లో ఫస్ట్ సీటు కాకినాడ సార్, చంద్రశేఖర్ రెడ్డి గారే. ఆయనే గిఫ్ట్ కింద ఇస్తాం జగన్మోహన్ రెడ్డి గారికి. ఎన్ని ఓట్లు వస్తాయి అనుకుంటున్నారు మేడం మీ చంద్రశేఖర్ రెడ్డి గారు? వస్తాయండి, 1 lakh దాటి వస్తాయని నేను అనుకుంటున్నాను. మెజారిటీ ఎందుకంటే లాస్ట్ టైం 75,000 భారీ మెజారిటీ 1 lakh పైన వస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ప్రజలకైనా ఆయన ఒక ప్రత్యేక హామీ ఇచ్చారా? కాకినాడ ప్రజలకి ఇచ్చారండి. అదే స్థలాలు ఏవైతే ఇచ్చారో ఆ అక్క చెల్లెమ్మ అందరికీ కూడా 2025 నాటికి ఇల్లు పూర్తి చేస్తానని చెప్పేసి హామీ ఇచ్చారు. అంటే ఇప్పుడు పెండింగ్ లో ఉన్నాయి, అంటే శంకుస్థాపన అయిపోయి స్థలాలు ఇచ్చేస్తున్నారు. అవునండి, శంకుస్థాపన అయిపోయి కాదు, మామూలుగా స్థలాలు ఇచ్చారండి. అందులో 11,000 శంకుస్థాపన అయ్యి ప్రారంభోత్సవం అయిపోయినాయి, అదే కడుతున్నారు. అవి మధ్యలో ఆగినాయి. మిగతా 19,000 అండ్ 11,000 కలిపి 30,000 ఇల్లులు కట్టేసి విషయంలో కూడా ఎక్కడో ఉప్పాడ అవతల ఇచ్చారు, తీర ప్రాంతం, అక్కడ ఉండడానికి కూడా చాలా మంది ఇష్టపడట్లేదని మీరు చూసారు. అసలు ఎలా ఉంది అక్కడ? చాలా బాగుందండి, ఎందుకంటే చుట్టుపక్కల మాకే ఇక్కడ డైలీ ఫార్మ్ సెంటర్ దాటాక మడ అడవులు అని చెప్పేసి తీసుకొచ్చారు. దాని మీద కేసు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు తెలియదే ఉందండి, బురద జల్లడానికి చూస్తారు కదా, అందులో ఒక భాగంగానే దాని మీద కేసు వేయడం జరిగింది. ఆ కేసు ఇంకా ఇప్పటికీ నడుస్తూనే ఉంది. లేదంటే మాకు ఇక్కడ ఇచ్చేవారు, అది దాటాక ఇంక చుట్టుపక్కల ఎక్కడ కూడా లేదు. ఆయన అనడానికి ఏం లేదండి, లేనప్పుడు మనం ఏం చేస్తాము, ఎక్కడ ఉందో అక్కడే తీసుకెళ్ళి ఇచ్చారు. అలాగే అక్కడ తీస్తే కూడా చాలా బాగుంది, ఇల్లులు కట్టుకుని నివాసం కూడా ఉంటున్నారు అక్కడ కొమరగిరి. చంద్రశేఖర్ రెడ్డి గారు గెలుపు మీద పవన్ కళ్యాణ్ గారి
ఏదైనా ఉంటుందా, ఆ ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందా? అసలు ఉండదండి. ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గురించి మేము అసలు అనుకోం కూడానే. మాకు ఇప్పుడు ఎవరైనా పోటీదారుడు అని అనుకుంటే వాడు మనతో సమానంగా బలవంతుడు అని అనుకోవాలి. ఆ బలవంతుడు అక్కడ లేదు. అంటే పవన్ కళ్యాణ్ లేదు సమ ఉజ్జి కాదనుకుంటున్నారు మీరు? కాదని అనుకుంటున్నాం. ఎప్పుడైనా మనతో పోటీ వస్తున్నాడంటే ఆడు బాబు నా సమర్థుడు, నాతో పాటు సమానంగా ఉంటేనే అనుకుంటాం. అతనికి అది లేనప్పుడు మేము అతని గురించి అసలు ఆలోచన అనేది లేదు. రైట్, మొత్తానికి కాకినాడ సిటీలో అయితే మళ్ళీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారే గెలుస్తారనేది స్థానికుల అభిప్రాయం. కెమెరామెన్ హర్షవర్ధన్తో శేఖర్ సుమన్ టీవీ, కాకినాడ.